శౌర్య బయట నిలబడి ఉంటే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ శౌర్య సార్ అంటూ అక్కడికి వస్తుంది. నాతో మాట్లాడకు అని శౌర్య చిరుకోపం చూపిస్తూ ఉంటారు. మీరు నాపై కోపంగా ఉన్నారు కదా అని రామలక్ష్మి అంటుంటే అవునని శౌర్య అంటారు. మీలో ఉన్న పౌరుషానికి చాలామంది అభిమానులు ఉన్నారు అని రామలక్ష్మి అంటుంటే నన్ను కూల్ చేద్దామని మాట్లాడుతున్నావు కదా అని శౌర్య కోపం చూపిస్తూ ఉంటాడు. వరలక్ష్మి వ్రతం చేద్దామనుకుంటున్నాను అని అమ్మ అమ్మ ఫోన్ చేసి చెప్పింది అని రామలక్ష్మి చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ ఉంటుంది. అది భర్త మీద భయం భక్తి ఉన్నవాళ్ళు చేసుకునే పూజ. భర్త అంటే గౌరవం కూడా ఉండాలి అని శౌర్య అంటే నా భర్త మీద నాకు ఎంత గౌరవం ఉందో వరలక్ష్మి అమ్మవారికి కూడా తెలుసులేండి అని రామలక్ష్మి చెప్తుంది. నేనెక్కడికి రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని శౌర్య అంటే, అయితే మీరే మా నాన్నకి ఫోన్ చేసి చెప్పేయండి. రానని చెప్పేయండి అని రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. రామలక్ష్మి అలా ఫోన్ చేస్తుంటే, ఏయ్ రామ వద్దు వద్దు అని శౌర్య అడ్డుపడుతున్నా కూడా రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతూ, అమ్మ మీరు కట్నం ఇవ్వలేదని ఈయన కోపడుతున్నారమ్మా అని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. మీరు కట్నం ఇవ్వలేదని నన్ను కొట్టారమ్మా అని రామలక్ష్మి ఏడుస్తూ చెంపపై చేయి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. రామ ఫోన్ పెట్టే ముందు అని శౌర్య అంటే, అయితే మీరు వస్తారా అని రామలక్ష్మి అంటుంది. సరే వస్తానులే అని శౌర్య చెప్తాడు. నాన్న ఆయన వస్తున్నారులే అని రామలక్ష్మి ఫోన్ పెట్టేసినట్లు నటిస్తూ ఉంటుంది. చా అంటూ శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నేను ఫోన్ చేస్తే కదా అని రామలక్ష్మి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది.